వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథ ఒకటి చెప్తారా? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, శ్మశానం లోపలికి. చెట్టెక్కి అక్కడ వేళ్లాడుతున్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. దాన్ని ఆవహించి ఉన్నటువంటి భేతాళుడు రాజుగారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తానన్నాడు. చెప్తున్నాడు కథ. పూర్వం అట మాళ్వ దేశంలో వీరసింహుడని ఒక మహాపరాక్రమశాలి ఒక ఆయన ఉండేవాడు. ఈయన దొంగల్ని వేటాడడంలో సిద్ధహస్తుడు. మాల్వాలో చాలా నగరాలు ఉన్నాయి. మాల్వ దేశంలో ప్రతి నగరాన్ని ఆయన నిష్కంటకంగా చేసేసాడు. దొంగల్ని ఏర్పారేసేవాడు. దొంగల ట్రిక్కులు అవన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏ పదవిని ఆశించలా. మాల్వ అంతా తిరిగి ఏ ఊళ్ళో దొంగతనం అయిందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ భర్త పట్టేవాడు. పట్టి 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 చివరికి మాలవ దేశం అంతా కూడా ఖాళీ అయిపోయింది. దొంగ అన్న మాట లేదు. దొంగతనం అన్న క్రియ ఎవరో మర్చిపోయారు. అదొక క్రియాపదంగా మిగిలిపోయింది తప్పిస్తే క్రియ చేసేవాడెవడూ లేడు. అయితే అతనికి విసుగు పుట్టింది. 40-50 దగ్గర పడ్డాడు. తన సొంత ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం పని లేదు. ఇదివరకు దొంగలు వేటాడే పని రాజుగారు బోల్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బు ఏదో వెనకేసుకున్నాడు. తెచ్చి తన ఊళ్ళో పడేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలా. మన చిన్న వయసు అంతా ఆయన ఈ తిప్పట్లో సరిపోయింది. కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అట్లా ఉండేవాడు ఒంటరిగా. ఒక వంట మనిషిని పెట్టుకున్నాడు. వాడు రోజు శుభ్రంగా వండేవాడు. ఏదో ఈయన చిన్న వేటకి దానికి వెళ్ళొచ్చేవాడు. కత్తి తిప్పడం మర్చిపోతానని ఆయన కత్తులు సాంగరెడ్డిలు చేసుకునేవాడు. జిమ్కి వెళ్ళేవాడు అనమాట. ఆ పని చేస్తుండేవాడు. అయితే ఏమైంది, అతను ఆయన ఒకరోజు ఆలోచిస్తున్నాడు. ఒక హాల్లో కూర్చున్నాడు. వంట అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాడు. లోపల నుంచి పులుసు వాసన వస్తుంది. ఒక మాంత్రికుడు వచ్చాడు ఇక్కడికి. మా వీరసింహ బాగున్నావా, ఏం చేస్తున్నావంటే ఏం చేస్తానండి, మాళవ నిష్కంఠం అయిపోయింది. మాళవరాజుకి మనతో పని లేదు. నెల నెల ఏవో డబ్బులు పంపిస్తారు పెన్షన్ లాగా. ఈ ఊర్లో ఇట్లా పని లేకుండా ఖాళీగా ఉంటున్నానంటే ఏదైనా ఒక రాజ్యానికి రాజవ్వచ్చు కదా నువ్వు అన్నాడు. దొంగలు లేరు, నాకు ఇష్టమైన పని అది. రాజ్యానికి రాజు అయితే బాగానే ఉంటుంది. ఏ రాజ్యానికి నన్ను రాజుగా పెట్టుకుంటారు? నేను పరాక్రమశాలిని అయితే పెట్టుకోరుగా. ఎవరైనా ఏం చేస్తారు, రాజుగారి కొడుకు రాజు అవుతాడు, వాడి కొడుకు రాజు అవుతాడు, వాడి కొడుకు వాడే అవుతాడు. అంతే కదా. రాజ్యాన్ని రాజునవ్వటం కోసం ఏదైనా ప్రయత్నం చేసే ఉద్దేశం నాకు లేదు. నేను అట్లా చెయ్యను అంటే మా మాంత్రికుడు అన్నాడు, నిన్ను రాజుని చేస్తా, నేను అడిగింది ఇస్తావా అన్నాడు. వీరసింహుడు ఒప్పుకున్నాడు. ఏ రాజ్యానికి రాజు కావాలండి అన్నాడు. నేను చెప్తాను. చిత్రకూటంలో కళ్యాణదుర్గం అనే ఊరుంది. అక్కడికి రాజు అవసరం. చిత్రకూటం కొండ, దాన్ని ఆనుకుని ఈ ఊరుంది. రాజు అవసరం ఉంది, నేను వెళ్ళి మాట్లాడి నీకు అరేంజ్ చేస్తానన్నాడు. ఈయన ఒప్పుకున్నాడు. సరే, చిత్రకూటంలో ఏం జరిగిందంటే ఈ కళ్యాణదుర్గానికి రాజు చనిపోయాడు. వాళ్ళకి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఈ మంత్రులంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు, రాకుమారుని రాజుని చేద్దాము అని మాట్లాడుకుంటుంటే ఈయన వెళ్ళాడు. మన మాంత్రికుడు వెళ్ళి అడిగాడు, మరి ఏం చేస్తున్నారు అని అడిగితే రాజుగారు మరణించారు, రాణిగారు ఉన్నారు, యుక్త వయస్కురాలు పాపం, పిల్లవాడు 3 ఏళ్ళవాడు, అబ్బాయిని రాజుని చేసి మేమే కాపాడదాం అనేసరికల్లా మరి చిత్రకూటంలో ఉన్న దొంగల సంగతి ఏమిటి? చిత్రకూట దుర్గం అంతా దొంగలే, ఆ కొండ నిండా దొంగలే. ఎప్పుడైతే రాజు లేడని తెలుస్తుందో, రాజు బాలకుడు అని తెలుస్తుందో, మంత్రుల మీద వాడికి ఏం భయం ఉంటుంది, దొంగలు దిగేస్తారు అనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలండి అన్న. ఏం చేయాలంటే మాళవ దేశంలో వీరసింహుడు అని ఒక మహాపరాక్రమశాలి ఒక అతను ఉన్నాడు. మరి అతన్ని తెచ్చి రాజుని చేయండి. మాళవ నిష్కంటకంగా అయిపోయింది, చోరత్వం అన్న పని లేకుండా పోయిందంటే అది వీరసింహుడు వల్లే. మీరు అతన్ని కనుక ఇక్కడ రాజుని చేస్తే మీకు ఇంకా దొంగల భయం లేదు, రాజ్యం శుభ్రంగా నడుస్తుంది అనగానే అతన్ని ఎట్ట తెస్తామండి అన్నారు. మీరు ఎస్ అంటే నేను తెస్తానన్నాడు. వీళ్ళు ఒప్పుకున్నారు. వెంటనే ఈయన మాయమైపోయి సాయంత్రానికల్లా వీరసింహుడిని తీసుకొచ్చేసాడు. వీరసింహుడికి ఏం చెప్పాడంటే, ఏటా ఇదే రోజు నేను వస్తా, నాకు 100 వరహాలు డబ్బులు ఇవ్వాలి నువ్వు అని అడిగాడు. సరే 100 వరహాలు 100 బంగారు కాసులు అంటే ఒప్పుకున్నాడు. ఈయన్ని తీసుకొచ్చేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఆహాహా అని ఆనందించారు. వీరసింహుడిని రాజుని చేసుకున్నారు. అప్పటిదాకా ఒంటరి ప్రయాణం చేసిన వీరసింహుడికి అద్భుతమైన రాజ్యం, ఒక 8 మంది మంత్రులు, చక్కటి భార్య,
అక్కడ అప్పుడు ఏంటంటే ఎవరు రాజు అయితే అక్కడున్న శాసనం ప్రకారం రాణిగారు అతని భార్య అవ్వాలి. ఓహో. ఆ కాలంలో ఉంది ఆ పద్ధతి. కుమారుడు 3 ఏళ్లవాడు. ఈయన చక్కగా కుమారుడిని చూసుకుంటూ భార్యను చూసుకుంటూ మంత్రుల ద్వారా రాజ్యాన్ని పటిష్టం చేసుకుంటూ హాయిగా ఉన్నాడు. సెటిల్ అయిపోయాడు రాజుగా. సంవత్సరం తిరగంగానే మాంత్రికుడు వచ్చాడు. వచ్చేసరికల్లా ఈయన ఏడు నా బహుమాన సంగతి గుర్తుందా అని అడిగాడు. తప్పకుండా అని 100 వరహాలు తీసి ఇచ్చేసాడు. మంత్రులంతా ఆశ్చర్యపోతూ పదేగా ఇంత బాగా పనిచేసి పెడుతుంటే మనలో ఎవరికైనా ఏనాడైనా ఓ గిఫ్ట్ ఇచ్చాడు ఈయన. మాంత్రికుడు రాగానే 100 వరహాలు ఇట ఇచ్చేసాడే, 100 బంగారు కాసులు అని ఆశ్చర్యపోయి మొహాలు మార్చుకున్నారు. ఇంకో ఏడాది గడిచింది. బాగా బలపడ్డాడు వీరసింహుడు. 2వ ఏడాది మళ్ళీ మాంత్రికుడు వచ్చాడు. వచ్చేసరికల్లా రాజు వీళ్ళు ఏదో మాట్లాడుకుంటుండగా వచ్చాడు. దగ్గరకు వచ్చి నా బహుమాన సంగతి గుర్తుందా అంటే, వచ్చాబా ఇంకో పనిలో ఉన్నాను, ఉండు కాసేపు కూర్చో అని ఆయన కూర్చోబెట్టి ఇదివరకు అట్లాగా టింగురంగం పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేయకుండా నిదానంగా పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయన బోల్డ్ వ్యవహారంలో ఉన్నాడు. మన చేతిలో పని ఉన్నప్పుడు కాస్త ఆగమంటాం కదా, ఆగమని ఇచ్చాడు. మంత్రులందరికీ మంటగా ఉంది. పొట్టిగా పట్టుకుపోతున్నాడే సంవత్సరం దొంగ తెచ్చిన వాడు ఇలా తిట్టేసుకున్నారు వీళ్ళు. ఇది వాడు ఏం చేశాడని. అంతే కదా, రాజ్యం అంతా ఈయన చేస్తున్నాడు, ఆయనకి మంత్రాంగం అంతా మనం చేస్తున్నాము. అంతా ఇంత ముడితే 8 మందికి 8 పదులైనా ఇవ్వచ్చు. వీడు ఒక్కడికే 100 వరహాలు ఇస్తున్నాడే రాజు. ఎందుకంటే అతనికి అవన్నీ ఇస్తారు అని కొంచెం 2-3 సార్లు అన్నారు, ఊరుకున్నారు. 3వ సంవత్సరము వీళ్ళకి ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఏదో అడవి జంతువులు పల్లెల మీద పడిపోతున్నాయి. మంత్రులు రాజు మంచి సీరియస్గా మాట్లాడుకుంటుండగా మాంత్రికుడు వచ్చాడు. వచ్చి నా బహుమతి అన్నాడు. అనగానే రాజుగారికి విసుగుబుట్టింది. మంత్రులందరూ ఎప్పుడు వచ్చాడు ఏంటండి ఈయన, అవతలు పంపించండి, మీరు భలేవారు, ఇప్పుడు మనం చచ్చిపోతుంటే అసలేదు అని ఒకళ్ళు ఇద్దరు గట్టిగా సణిగారు. విన్నారు, పంపిస్తే పోతుంది ఎందుకు ఇప్పుడు అన్నారు. రాజు అన్నాడు, ఏమిటి నువ్వు నీ గోల, ఉండు నేను పనిలో ఉన్నాను అన్నాడు. పనిలో ఉన్నావు సరే, నాకు బహుమతి ఇస్తానని ఒప్పుకున్నావు కదా అన్నాడు మాంత్రికుడు. అనేసరికల్లా రాజు అన్నాడు, అందేముంది, ఒప్పుకుంటే మాత్రం ఇవ్వాలని ఎక్కడుంది, నేను వేరే పనిలో ఉన్నాను, నాకు పని ఉండదా, రాజుని చేసావు, రాజుకు పని ఉండదు, ఇక్కడ చాలా సీరియస్ కండిషన్లో ఉంది అనేసరికల్లా మాంత్రికుడు అన్నాడు, ఇదేనా నీ చివరి మాట అన్నాడు. అక్షరాల ఇదే, ఇప్పుడు కుదరదు, నువ్వు వెళ్ళిపో మళ్ళీ రా అన్నాడు. అనేసరికి మాంత్రికుడు అడిగాడు, నువ్వు రాజు ఎలా అయ్యావో గుర్తుందా అన్నాడు. గుర్తులేకే అని ఇట్లా కళ్ళు మూసుకున్నాడు వీరసింహుడు. గుర్తు చేసుకున్నాడు ఆ రోజు ఏం జరిగిందో. కళ్ళు మూసుకుని ఇట్లా పైకి చూశాడు. చూసిన మరుక్షణం ఆయనకి పులుసు వాసన వచ్చింది. ఏమిటి పులుసు వాసన వస్తుందని చూసుకుంటే తన ఇంట్లో సాబిట్లో వంటింట్లో కాగలున్న పులుసు వాసన పీలుస్తూ కూర్చొని కనపడ్డాడు. రాజ్యం లేదు, మంత్రులు లేవు, ఏమీ లేవు, మాంత్రికుడు లేడు. అయ్యగారు వంట అయిందండి, భోజనానికి వస్తారా అని వంటవాడు బయటకు వచ్చాడు. నిర్ఘాంతపోయాడు. 3 సంవత్సరాల కాలని కళ్ళు మూసుకునేసరికి పోగొట్టేశాడే. అయిపోయింది కథ. ఇప్పుడు భేతాళుడు అడిగాడు. మాంత్రికుడు అయాచితంగా వీరసింహుడికి రాజ్యం ఇచ్చాడు. రాజ్యం తీసుకున్న వీరసింహుడు 1వ సంవత్సరం వెంటనే డబ్బిచ్చాడు, 2వ సంవత్సరం 1 నిమిషం ఆగిచ్చాడు, 3వ సంవత్సరం విసుక్కున్నాడు, ఇవన్ దొబే అన్నాడు. ఎందుకన్నాడు? ఏమిటి, రాజ్యం రావటం వల్ల జరిగిందా ఇది, రాచరికం వల్ల ఇతనికి బుద్ధి పుట్టిందా, దేనివల్ల వీరసింహుడు ఇలా చేశాడు, ఇందులో తప్పెవరిది, నీకు అర్థమైతే చెప్పు అని అడిగాడు. విక్రమార్కుడు చెప్పేస్తున్నాడు, వీరసింహుడిది ఏ తప్పు లేదు, అతను మామూలుగానే ఉన్నాడు, ఆయనకేం ఎక్కల. తప్పెవరిదంటే మంత్రులది. వాళ్ళు ఏం చేశారు, అరాచకంగా ఉన్న రాజ్యానికి వీరసింహుడు లాంటి సమర్థవంతుడు, పరాక్రమవంతుడు, తర్వాత నిష్పక్షపాత ధోరణి కలిగినవాడు, నిస్వార్థపరుడు అయిన ఒక ఏలికని తమకి తెచ్చి అప్పచెప్తే దానికి పరిహారంగా సంవత్సరానికి 100 నాణేలు రాజుగారి బొక్కసంలో నుంచి ఇస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం? ఇప్పుడు రాజు పోయాడు, వాళ్ళకి రాజు ఎక్కడుంటాడు? 6 ఏళ్ళు వచ్చినాయి రాకుమారుడికి, వాడు రాజుగా ఉండగలడా? లేదు. ఎప్పుడైతే వీరసింహుడు ఇక్కడ రాజు అయ్యాడో చిత్రకూటం మీద దొంగ అన్నవాడు లేడు, ఇతని పట్ల భయం వాళ్ళకి, ఆయన ఏరవతలు బారేశాడు వాళ్ళందరినీ. నిష్కంటకంగా అయిపోయిన రాజ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. వీరసింహుడు తప్పేం లేదు, ఆయన ఆ సమయానికి ఎట్లా యాక్ట్ చేయాలో అలాగే చేశాడు. దానికి కారణం మంత్రులు. వీళ్ళే ఆ మాంత్రికుడు రాగానే వెళ్ళి తీసి 100 వరహాలు పెట్టాల్సింది పోయి స్వార్థపరులు వాళ్ళు చెడగొట్టారు. వాళ్ళు చెడగొట్టారు కాబట్టి
వాళ్ళకే రాజ్యం పోయింది, వీరసింహుడికి పోయిందేం లేదు. ఆయన హాయిగా కులాసాగా తన రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉంటున్నాడు చాన్నాళ్ళుగా. ఉమ్. మంత్రుల వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు. చెప్పేసరికి బేతాళుడు పక్కపక్క నవ్వాడు. కరెక్ట్గా పట్టుకున్నావు కీలకం, ఈ తప్పంతా మంత్రులదే, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నా అని ఈ కళేబరంతో సహా ఏగిరి వెళ్ళిపోయాడు బేతాళుడు. ఏం చేస్తాడు రాజుగారు, మళ్ళీ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే అండి. నమస్తే.